మేడం పహల్గామా ఉగ్రదాడిని ఎలా చూడాలి మేడం? భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? భవి భవిష్యత్తు తర్వాత మాట. ఈ కాస్త ఇది తగ్గింది మనకు వీళ్ళ ఆలోచన విధానాలు ఏంటో తెలిస్తే ప్రభుత్వం తాత్కాలికంగా మేము వాళ్ళకు కూడా మద్దతు పలుకుతున్నాము. అందరం ఏకకంఠంతో చెప్తున్నాము. జరిగిన ఈ మోసం, ద్వేషం ఏదైతే పాకిస్తాన్ చేసిందో భారతీయులుగా అందరము కలిసికట్టుగా వాళ్ళని ఖండిస్తున్నాం. ఎందుకు ఇది జరిగింది, ఎలా జరిగింది అనేది తర్వాత చర్చించుకుంటాం. తప్పకుండా మనం తెలుసుకోవాలి, ఈ తప్పుల్ని మనం సరి చేసుకోవాలి. దాంట్లో రెండో ఆలోచన లేదు. కానీ ఇప్పుడు కులమత విభేదాలు తీసుకొస్తున్నారు. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. టెర్రరిస్ట్ అనే ఎదవలకి ఏ మతము లేదు. వాళ్ళు దోషులు. ప్రతి కులంలో దోషులు ఉంటాయి, ప్రతి మతంలో ఉంటారు ఇట్లాంటోళ్ళు. వాళ్ళకి అంతిమ క్రియలు కూడా ఎవరూ చేయరు. ఎందుకంటే నోబడీ టేక్స్ ఓనర్షిప్. వాళ్ళు దుష్ట శక్తులు. వాళ్ళని పూర్తిగా పాతేసే వరకు అందరూ ఏకకంఠం, ముక్తకంఠంతోనే మేము చెప్తాము. కానీ ఇప్పుడు ఈ విజిల్ అనేది ఇక్కడే కాదు, యావత్ భారతదేశంలో ప్రతి ఊర్లో కూడా అందరూ ఖండిస్తున్నారు. అని నేను చెప్తా ఉండేది ఒకటే, మా ఓర్పు సహనం బలహీనం కాదు. పాకిస్తాన్ ఖబర్దార్. మేడం ఇంటికొకరు వెళ్ళడానికి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. అందరికంటే ముందు నేనే నిలబడతాను. ఎస్, ఎవరైతే ఎంతమంది మహిళలు అమాయకులు మొన్న పెళ్లి చేసుకున్న వాళ్ళని విధవాలు చేశారో ప్రతి నెక్తురు బొట్టుకి కూడా మేము బదలా తీసుకుంటాం. మేడం ఈ సందర్భంగా పార్టీలు అన్ని ఏకతాటి మీద రావాలని అందరూ కోరుకున్నారు. రాజకీయ పార్టీలు రాజకీయ కోణంగా కాకుండా ఇది అంతా కూడా దేశ ఐక్యత కోసం అందరూ పోరాటం చేయాలి. అఫ్ కోర్స్ దాంట్లో రెండో అనుమానం లేదంటే అందరూ ముక్తకంఠంతోనే చెప్తున్నారు. ఖర్గే గారు చెప్పటం కూడా జరిగింది. ఆర్జీ గారు కాశ్మీర్కి వెళ్ళటం కూడా జరిగింది. మీరు చూసే ఉంటారు. ఇంకా చూద్దాం 2-3 రోజుల్లో ఏమవుతుంది.